మనం ఎంతో ఇష్టంగా తినే పాలకూర పప్పులో వాడే కందులు లాంటి పల్సెస్ లేదా పప్పుధాన్యాలని ఎక్కడో 6000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాంజానియా లాంటి దేశాల నుండి వచ్చాయంటే మీరు నమ్ముతారా? భారత్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ అయినప్పటికీ లార్జెస్ట్ కన్స్యూమర్ కూడా అవడం వలన మనం ఇతర దేశాలపై ఇంపోర్ట్స్ కోసం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అయితే మన పీఎం మోడీ గారి ఆత్మనిర్భర్ భారత్ విజన్ లో భాగంగా మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ 2025 నుంచి 2031 వరకు లాంచ్ చేశారు. ఈ 6 years కి గాను 11,440 crore రూపీస్ బడ్జెట్ ని అలొకేట్ చేశారు. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న 242 lakh hectares ఏరియాని 310 lakh hectares కి ఎక్స్పాండ్ చేస్తూ మన ప్రొడక్షన్ ని 350 lakh tons కి పెంచడం. ఈ మిషన్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఫస్ట్ క్లస్టర్ బేస్డ్ మోడల్, కొన్ని జిల్లాల్లో క్లస్టర్స్ని క్రియేట్ చేసి ఆ ఏరియాకి సూట్ అయ్యే పల్సెస్ని కల్టివేట్ చేయడం. సెకండ్, క్వాలిటీ సీడ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మేనేజ్మెంట్. థర్డ్, 100% assured procurement through PM ఆశా స్కీమ్. అండ్ లాస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్, సబ్సిడీ ఇచ్చి ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్ యూనిట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం. సో ఈ మిషన్ ఇంప్లిమెంటేషన్ ద్వారా మన డొమెస్టిక్ పల్స్ ప్రొడక్షన్ పెరిగి ఇంపోర్ట్ డిపెండెన్స్ తగ్గుతుంది. అలాగే ఫార్మర్స్ కి కూడా ఇన్కమ్ సెక్యూరిటీ పెరుగుతుంది. ఇప్పుడు మీకు క్వశ్చన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ 7 ప్రకారం అగ్రికల్చర్ ఏ లిస్ట్ లో ఉంటుంది? కామెంట్ బిలో.